నేడు చివరి కార్తీక సోమవారం కావడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా పాత శివాలయం, దుర్గమ్మ ఆలయం శివనామస్మరణతో మారుమరుగుతున్నాయి. మహిళలు, పిల్లలు ఉదయాన్నే నదీ స్నానం ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి నీటిలో వదులుతున్నారు. నేడు చివరి కార్తీక సోమవారం సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. శైవాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. భక్తులు ఉదయాన్నే నదీ స్నానం ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి నీటిలోకి వదులుతున్నారు. విజయవాడ నగరంలో కొలువైన ఇంద్రకీలాద్రి, పాత శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. శివనామస్మరణ చేస్తూ మహాశివునిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు. తెల్లవారుజామున కృష్ణా ఘాటు వద్ద భక్తులు భారీ సంఖ్యలో నదీ స్నానాన్ని ఆచరించారు. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రంతో కృష్ణా ఘాటు మారుమోగుతోంది. కృష్ణా నదిలో కార్తీక దీపాలను మహిళలు వదిలారు. అరటి దొప్పలపై దీపాలు వెలిగించి నీటిలోకి వదిలారు. మహిళలు భక్తి శ్రద్ధలతో వెలిగిస్తున్న దీపారాధనతో నదీ తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీతో శైవక్షేత్రాలు నిండిపోయాయి. శివకేశవులకు ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయటం, శివకేశవుల నామస్మరణ చేస్తే జన్మజన్మల పుణ్యం లభిస్తుందని అర్చకులు తెలియజేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా చేసుకుని రాజకీయం చేయటం చంద్రబాబుకి అలవాటన్నారు. నీచమైన ఆలోచనలతో సీఎం జగన్ పై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. మిచాంగ్ తుఫాన్ కొన్ని జిల్లాలను అతలాకుతలం చేసిందని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తుఫాన్ వస్తుందనే సమాచారంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని, దీనివల్ల ప్రాణ నష్టాన్ని నివారించగలిగిందని మంత్రి తెలిపారు. ఈ సంక్షోభం నుంచి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నారని, జగన్పై బురద చల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. బురద అంటకుండా, చొక్కా నలక్కుండా తుఫాన్ బాధితులను పరామర్శించారని అంటున్నారని చెప్పారు. తుఫాన్ బాధితులను పరామర్శించడానికి వెళితే బురదలో పొర్లాడాలా అంటూ మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబులాగా షో చేయటం జగన్కి రాదని ఆయన అన్నారు. కొత్త ప్రాజెక్టులు రాష్ట్రంలో కట్టింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి కాదా అంటూ మంత్రి ప్రశ్నించారు. జగన్ అవుకు 2వ టన్నెల్ నుంచి నీళ్లు విడుదల చేశారని చెప్పారు. శంకుస్థాపనలు చేసింది రాజశేఖర రెడ్డి అని, ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి ఇవాళ జగన్ ప్రారంభిస్తున్నారన్నారు. టీడీపీ నిర్లక్ష్యం వల్లే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు నష్టం జరిగిందన్నారు. డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన కమిటీలు టీడీపీ హయాంలో పరిశీలించి నివేదిక ఇచ్చాయని, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లను రిపేర్ చేయాలని చెప్పారని, చంద్రబాబు 5 కోట్లు ఖర్చు పెట్టి గేట్లు రిపేర్ చేయకుండా రంగులు, బ్యూటిఫికేషన్ వంటి పనులు చేశారని ఆయన ఆరోపించారు. రిపేర్లకు ఇప్పటికే టెండర్లను పిలిచామన్నారు. సంక్షోభాన్ని ఒక అవసరంగా తీసుకోవాలి, ఒక అవకాశంగా తీసుకోవాలని భావించేటటువంటి నీచమైన మనస్తత్వం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి కార్యక్రమం, ప్రాంతాలకు వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడంతో పాటు ప్రభుత్వాన్ని దూషించి ప్రజలను రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన చేయటమే కాదు, ఆయనకి కుడి ఎడమలుగా ఉండేటటువంటి పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 లాంటి ఛానల్స్ విపరీతమైన ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా నాకు ఆశ్చర్యం వేసింది ఏమిటంటే, ఈనాడులో పాపం రామోజీరావు గారు ఈ వయసులో కూడా ఈనాడులో ఫ్రంట్ పేజీలో వార్తలు వేస్తున్నారు. ఎలాంటి నీచమైన వార్తలు వేస్తున్నారంటే, మట్టి అంటకుండా, చొక్కా నలగకుండా జగన్ రెడ్డి కార్పొరేట్ పరామర్శ అని ఒక వార్త ఫ్రంట్ పేజీ. రెండవది, రైతు బాధలు పట్టని అసమర్థ సీఎం ఒకటి. మూడవది, కొత్తవి కట్టరు, ఉన్నవి కొట్టుకుపోతాయి ప్రాజెక్టుల గురించి. ఇలా ఒక విష ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇలాంటి వార్తలు రాసి ఈ వయసులో కూడా పాపం రామోజీరావు గారు ఒక వికృతమైన ఆనందాన్ని, ఒక విషపూరితమైన ఆనందాన్ని, ఒక సునకానందాన్ని పొందటం చూస్తుంటే చాలా బాధిస్తుందని మనవి చేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తున్న కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు.
సంగీతాన్ని, ఆంధ్ర సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అందరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కరోనా సమయంలో ఆన్లైన్లో తాను సంగీతం వినడానికి ఎక్కువ సమయం కేటాయించారని, దాంతో విజ్ఞానం, ప్రశాంతత కలిగిందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో 3 రోజుల పాటు కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో దేశంలోని ప్రముఖ సంగీత విద్వాంసులు పాల్గొనున్నారు. ఈ క్రమంలో మొదటి రోజు కార్యక్రమానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు రాష్ట్ర మంత్రులు రోజా, బుగ్గన, వీఎంసీ మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్కు కళలను ప్రోత్సహించడం, ఆదరించడంలో గొప్ప చరిత్ర ఉందని అన్నారు. గతంలో సంగీతానికి మన దేశంలో మంచి ఆదరణ ఉండేదని, కానీ కొంతకాలంగా ఆ ఆదరణ తగ్గిందన్నారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలో సంగీతం నేర్చుకునే వారి సంఖ్య పెరుగుతోందని చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో తాను ఆన్లైన్లో సంగీతం వినడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు, దాంతో తనకు విజ్ఞానం, ప్రశాంతత లభించిందన్నారు. అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి సంగీతం ఎంతో దోహదం చేస్తుందని ఆమె అన్నారు. టూరిజం మినిస్ట్రీ, కల్చర్ మినిస్ట్రీ ఆంధ్రప్రదేశ్ మీద మీరు దృష్టి సాధిస్తున్నారనంటే ఆ భాష మీద, ఆ సంగీతం, ఆ హరికథ ఒక రకంగా క్లాసికల్ కాదు, కానీ ఇవాళ క్లాసికల్ వాళ్ళు కూడా పాడుతున్న అన్నమాచార్య కృతులు, ఇవన్నిటిని కూడా మనం ఏం ప్రోత్సాహం ఇస్తున్నాం అనేది కొంచెం ఆలోచించాలి అని ఆవిడతోటి మాట్లాడాను. తర్వాత ఆవిడ సామాన్యం కాదు, పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి పెద్ద వాళ్ళందరితోటి మాట్లాడి ఇది ఎలా చేస్తే బాగుంటుంది, ఎక్కడ చేస్తే బాగుంటుంది అని. అంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు డివిజన్ అయినాక మనకు ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. బొబ్బిలి, విజయనగర సామ్రాజ్యం అటువైపు సంగీతం అంటే సంగీతం, తంజావూరు వీణ అంటే తంజావూరు, అంటే వీణ అంటే బొబ్బిలి. ఇట్లా అక్కడి నుంచి మొదలుపెట్టి మువ్వ కింద వరకు, తిరుపతి వరకు ఎన్నో క్షేత్రాలు ఉండేవి. అక్కడ అన్నిటికీ క్షేత్రాలు అన్నిటిలో కూడా సంగీతం, భాష ఇవన్నిటికి కూడా ఎంతో ప్రోత్సాహం ఉండేది. ఇవన్నీ మర్చిపోయామా, లేకపోతే ఏమైంది? అవినీతికి పాల్పడ్డానంటూ వైకాపా మాజీ మంత్రి అంగీకరించినందుకు ఆయన నిజాయితీని అభినందించాల్సిందేనని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఎంత అవినీతికి పాల్పడ్డారనేది చెప్పాలని మనోహర్ డిమాండ్ చేశారు. వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి సొంత పార్టీపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే బాలినేని వ్యాఖ్యలు ఇప్పటికే తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. అవినీతికి పాల్పడ్డాను అంటూ వైసీపీ మాజీ మంత్రి ఒప్పుకున్నందుకు ఆయన నిజాయితీని అభినందించాలని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. వైసీపీలో ఒక ముఖ్యమైన మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడారని, అవినీతి జరిగిందని చెప్తున్నారని నాదెండ్ల అన్నారు. అయితే అది మాత్రమే సరిపోదని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఎంత అవినీతికి పాల్పడ్డారన్నది చెప్పాలని మనోహర్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో జనసేన పార్టీ సమావేశంలో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. పశుసంవర్ధక శాఖలో వేల కోట్ల అవినీతి జరుగుతోందని, వైసీపీది పాల వెల్లువ కాదు పాపాల వెల్లువని నాదెండ్ల దుయ్యపట్టారు. ఒక మంత్రి గారు మాట్లాడారు, ఎస్ నేను అవినీతి చేశారా, జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఆయన ఒక బంధువు, జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమైన పోర్ట్ఫోలియో నిర్వర్తించిన వ్యక్తి ఆయన. కనీసం మనం ఆయన్ని అభినందించాలి, ఎందుకంటే నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఈ రోజైనా అవినీతిగా ఉన్నాడు, అవునా కదా? సమాజంలో ఎవరు కూడా ఇట్లా మాట్లాడరు. కనీసం ఆయన మాట్లాడినందుకు ఆయన అభినందిస్తున్నాను. నిజాయితీగా మాట్లాడాడు. కానీ ఆయన చెప్పింది సరిపోదు కదా, మరి ముఖ్యమంత్రి కూడా చెప్పాలి కదా నిజాయితీగా ఎంత అవినీతికి పాల్గొన్నారు ఇప్పటివరకు. రాష్ట్రంలో ప్రజలు కరువు, తుపాన్లతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోవటం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాను ప్రాంత రైతుల కష్టాలు, నష్టాలు తెలుసుకోకుండా కేవలం క్రికెట్ చూడ్డానికి వచ్చిన వాడిలా ముఖ్యమంత్రి వచ్చారని విమర్శించారు. కరువు రైతులను ఆదుకోవాలనే డిమాండ్తో 14న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. సీఎం జగన్ రైతు వ్యతిరేకగా వ్యవహరిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు కరువు, తుఫాన్లతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాన్ కారణంగా లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు.
అన్నదాతలను పరామర్శించే తీరిక లేదా అని సీఎంను ప్రశ్నించారు. తుఫాన్ ప్రాంత రైతులు కష్టాలు నష్టాలు తెలుసుకోకుండా కేవలం క్రికెట్ చూడడానికి వచ్చిన వాడిలా ముఖ్యమంత్రి వచ్చారని విమర్శించారు. ఇక 460 మండలాలు తీవ్ర కరువుతో ఇబ్బంది పడుతుంటే కేవలం 103 మండలాల్లో కరువు ఉందని ఏకగ్రీవ తీర్మానం చేయటం ఏంటని ప్రశ్నించారు. ప్రాజెక్టులన్నీ గాలికొదిలేశారని, ఈ ముఖ్యమంత్రి ఉండగా పోలవరం ప్రాజెక్టు ఎన్నటికీ కూడా పూర్తి కాదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి బుద్ధి తెచ్చుకోవాలని, లేకపోతే తెలంగాణ దొరికి పట్టిన గతే పడుతుందన్నారు. కరువు రైతులను ఆదుకోవాలన్న డిమాండ్తో ఈ నెల 11న ప్రతిపక్ష పార్టీలు రైతు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. 14న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. నీవేమన్నా పైనుంచి ఊడిపడినావా అని అడుగుతా ఉన్నా. ఎలక్షన్ల ముందేమో పాదయాత్ర చేస్తావు, ముద్దులు పెడతావు, గుద్దులు పెడతావు, అందరు కూడా తల మీద చెయ్యేసి నిమురుతావు. నీకు ఇవాళ అధికారం వచ్చేలోగా పొలంలోకి పోవా, రైతులతో మాట్లాడవా? ఆయన బాగా కోట్ వేసుకుంటే జాయింట్ కలెక్టరు గడ్డి చూపిస్తే దాన్ని ఈయన స్టేజ్ మీద నుంచి చూస్తూ ఉన్నావు. గతంలో ఎంతోమంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత అధ్వానంగా ప్రవర్తించలేదు. తీసి పారేసి నువ్వేదో పైనుంచి ఊడిపడిన మాదిరి నేరుగా స్వర్గం నుంచి కిందకు వచ్చి పడిపోయినావా? నీవు కూడా ఈ జనంలో ఈ రైతుల ఓట్లతో కాదా నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది? కాబట్టి ఏమంటే దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యవసాయాన్ని గాలికి వదిలేసావు, ఇరిగేషన్ రంగం అంతా కూడా గాలికి వదిలావు. ఏ మాత్రం కూడా ఏ ప్రాజెక్టుగా నువ్వు కంప్లీట్ చేయలే, ఒక కాలువ కూడా తవ్వలేకపోయావు. చివరికి కట్టిన డ్యాములు ఇవాళ అన్ని పోతూ ఉన్నాయి. పనికి మారిన ప్రభుత్వం ఇది. నీ సొంత జిల్లాలో పింఛా ప్రాజెక్టు కూడా మెయింటెనెన్స్ లేకపోయింది. ఇప్పుడు ఈ నెల 12న రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేపట్టే నిరవధిక సమ్మెకు టీడీపీ అనుబంధ సంస్థ తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ మద్దతిస్తోందని తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత పేర్కొన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు అంగన్వాడీ టీచర్లకు 4,200గా ఉన్న జీతాన్ని 10,500 చేశారన్నారు. 2,000 ఉన్న హెల్పర్ల జీతాలను 6,000కు పెంచారు. వారికి సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు. ఈ నెల 12న రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేపట్టే నిరవధిక సమ్మెకు టీడీపీ అనుబంధ సంస్థ తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ TNTU మద్దతిస్తోందని తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆమె మీడియాతో మాట్లాడారు. న్యాయపరమైన హక్కుల కోసం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పోరాటంలో అర్థం ఉందన్నారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్కి ఇచ్చిన హామీల్లో 4.5 సంవత్సరాలు గడిచినా ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రభుత్వం వారికి చేసింది శూన్యమన్నారు. నాయకులకు సకల సదుపాయాలు, అంగన్వాడీ టీచర్లు, వర్కర్లకు జీతాలలో ఆలస్యం, ఇదెక్కడి న్యాయమని ఆచంట సునీత నిలదీశారు. ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చేందుకు ఏర్పాటు చేసిన సెంటర్లను వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందన్నారు. జగన్ తన పాదయాత్రలో గొప్పగా అంగన్వాడీలకు జీతాలు పెంచుతామన్నారు. అంగన్వాడీ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అంగన్వాడీ టీచర్లకు, వర్కర్లకు తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలిస్తానని హామీలిచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక వాటి అమలు పక్కన పెట్టి నయవంచనకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు అంగన్వాడీ టీచర్లకు 4,200 రూపాయలు ఉన్న జీతాన్ని 10,500 చేశారన్నారు. 2,000 ఉన్న హెల్పర్ల జీతాలను 6,000కు పెంచారని, వారికి సంక్షేమ పథకాలను అందించారన్నారు. మనోవికాస కేంద్రాలను పెట్టి వాటిని తీర్చిదిద్దారన్నారు. తల్లి బిడ్డ క్షేమం కోరారని, పేద బిడ్డలకు మంచి పౌష్టికాహారాన్ని అందించారని ఆచంట సునీత తెలియజేశారు. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి ఈ 4.5 సంవత్సరాల కాలంలో పెంచినటువంటి శాలరీ ఏంటి? అలాగే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంక్షేమ పథకాలు అనేవి కూడా వారికి అన్నిట్లో అర్హులుగా ఉండటం జరిగింది. ఈ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంగన్వాడీస్కి హెల్త్ కార్డ్స్ లేవు. అలాగే వీళ్ళు సంక్షేమ పథకాలకి అనర్హులు అని చెప్పేసి సంక్షేమ పథకాలు ఏవి కూడా వీళ్ళకి రానటువంటి పరిస్థితి. అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పేరుతో ఏదైతే ఈ గవర్నమెంట్ రకరకాల మెనూస్తో మేము పిల్లలకి మంచి పౌష్టికాహారం ఇస్తాం, గర్భిణీలకి మంచి పౌష్టికాహారం ఇస్తామని చెప్పి
వీళ్ళ చేత పెట్టుబడి పెట్టించి తెప్పించి ఇంతవరకు కూడా ఆ బిల్స్ చెల్లించినటువంటి పరిస్థితి లేదు. ఒకటే ఈ ముఖ్యమంత్రి గారిని కానీ మంత్రి గారిని కానీ మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ తరపున ఒక్కటే అడుగుతా ఉన్నాం. గత 4 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం, తుఫాను వచ్చి బీభత్సం అయిపోయి రైతన్నలు కానివ్వండి, ఎన్నో అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా నీట మునిగిపోయి పిల్లలు కానివ్వండి, రైతులు కానివ్వండి, అందరూ హలో లక్షణ అంటే రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి గారికి కానీ అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారికి కానీ ఎక్కడా కూడా వాళ్ళని కనపడట్లేదు అని ప్రకటన ఇస్తే బాగుంటుంది అని చెప్పేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ అనుకునే పరిస్థితి. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో కొలువైన శ్రీ గంగా పార్వతీ సమేత కొండేశ్వర స్వామి దేవస్థానంలో వేద పండితులు వేద మంత్రాల నడుమ నిర్వహించిన లక్ష బిల్వార్చన ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. కార్తీక మాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైన మారేడు దళంతో మహాదేవుని పూజిస్తే ఎనలేని సౌఖ్యం, అనిర్వచనీయమైన అభివృద్ధి కలుగుతాయని వేద పండితులు చెప్తున్నారు. పరమ పవిత్రం జటజూటధారి పరమశివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఈ నెలలో మారేడు దళాలతో పరమశివుడిని అర్చిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణ గాథ చెప్తోంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో కొలువైన శ్రీ గంగా పార్వతీ సమేత కొండేశ్వర స్వామి దేవస్థానంలో వేద పండితులు వేద మంత్రాల నడుమ నిర్వహించిన లక్ష బిల్వార్చన ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. ఉదయం నుంచి దేవస్థానంలో అర్చకులు కుందుర్తి మురళీశర్మ ఆధ్వర్యంలో ఋత్వికులు గణపతి పూజ, పంచకవ్య ప్రాసన, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక సహస్రనామ కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండి భాస్కర్ దంపతులు, లంక రవి శ్రీనివాసు, శ్రీలక్ష్మి దంపతులతో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం లక్ష బిల్వ దళములతో అర్చన, మహారుద్ర హోమం నిర్వహించారు. మహాపూర్ణాహుతి, వేదాశీర్వచనం, నీరాజన మంత్రపుష్పం కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్తీక మాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైన మారేడు దళంతో మహాదేవుణ్ణి పూజిస్తే ఎనలేని సౌఖ్యం, అనిర్వచనీయమైన అభివృద్ధి కలుగుతాయని చెప్తున్నారు. గ్రామస్తుల సంపూర్ణ సహకారంతో ప్రతి ఏటా కార్తీక మాసంలో లక్ష బిల్వార్చన ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు అర్చకులు కుందుర్తి మురళి తెలియజేశారు. ప్రజల పక్షాన భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ అనేక పోరాటాలు చేయనున్నట్లు ఆ పార్టీ నాయకులు రాంబాల సతీష్ తెలిపారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ తొలి ఆర్గనైజింగ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక వర్గాల కోసం, బాధిత ప్రజల కోసం, అణగారిన అట్టడుగు వర్గాల కోసం, ఆదివాసీల కోసం భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి దుర్భరంగా తయారైందని, కార్మిక వర్గాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు మూతపట్టం, కాంట్రాక్టర్లు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ పీడిత బాధిత ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఏర్పడిందని పేర్కొన్నారు. అలాగే పీడిత తాడిత ప్రజలు ఎవరైతే ఉన్నారో, అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి తరఫున కూడా భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఆర్సీపీఐ పోరాటాలు నిర్మిస్తుందని చెప్పి భవిష్యత్తులో మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఈరోజు చాలా అధ్వానంగా తయారైంది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా పరిశ్రమలు మూతపడుతూ ఉన్నాయి. అలాగే కార్మిక వర్గం అందరూ కూడా అనేక ఇబ్బందులకి గురి కాబడుతూ ఉన్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి చూస్తూ ఉంటే ఈరోజు దాదాపుగా 14 సంవత్సరాల నుంచి కూడా వేజ్ రివిజన్ జరగనటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. పేద మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు సంస్థలు ముందుకు రావడం సంతోషదాయకమని చర్చ్ ఆఫ్ ది లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ జోసెఫ్ రాజు అన్నారు. పలు సంస్థలు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టి సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగిస్తారని తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరంలోని ప్రముఖ దంత వైద్యశాల లక్షమ్మ స్మైల్ అండ్ షైన్ మరియు గుడ్ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక చింతలపేటలోని చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ మందిరంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో దంత వైద్యులు కె సంపత్ కుమార్ రాజు, డాక్టర్ ఎన్ శ్రావ్య, చంద్రలు చర్చి సభ్యులకు దంత పరీక్షలు చేసి టూత్పేస్టులు, మందులు పంపిణీ చేశారు.
అనంతరం సంఘ సభ్యులకు దంత సంరక్షణపై అవగాహన కల్పించారు. 2 పూటల బ్రష్ చేసుకోవాలని, ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే నోటిని నీటితో పుక్కిలించాలని, ఏదైనా దంత సమస్యలు ఉంటే వెంటనే అశ్రద్ధ చేయకుండా దంత వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుడ్ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చిప్పాడు చంద్రశేఖర్, సంఘ పెద్దలు దేవరపల్లి విక్టర్ బాబు, లాజర్, పులి శ్రీనివాసరావు, అశోక్ రాజ్, శ్రీనివాసరావులు, ఎన్ జ్యోతి, కరుణ, మట్ట విజయలక్ష్మి, చిన్నారి మరియు యూత్ సభ్యులు బెన్నీ, హరీష్, శశి తదితరులు పాల్గొన్నారు. వజ్రాభరణాల రంగంలో పేరొందిన ఆక్వా డైమండ్ సంస్థ విజయవాడలో త్వరలో తమ షోరూంని ప్రారంభించనున్నారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా నిన్న విజయవాడ నగరంలో ఘనంగా ఫ్రీ లాంచింగ్ ఈవెంట్ను నిర్వహించారు. ఆక్వా డైమండ్స్లో ఆకర్షణీయమైన డిజైన్లలో రూపొందించిన విభిన్న శ్రేణి ఆభరణాలను ప్రదర్శనలో ఉంచారు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా సంప్రదాయ ఆధునిక మేళవింపుతో రూపొందించిన ఆభరణాలు మగువలను విశేషంగా ఆకట్టుకున్నాయి. నగరంలోని నోవెటల్ హోటల్లో ఆక్వా డైమండ్స్ ప్రీ లాంచింగ్ కార్యక్రమం నిన్న ఘనంగా జరిగింది. ఆకృతి మరియు గౌరీ సిల్క్స్కు సంబంధించిన ఆక్వా డైమండ్స్ లాంచింగ్ కార్యక్రమం వినియోగదారుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. ఆక్వా డైమండ్స్ మేనేజింగ్ పార్ట్నర్స్ పి అనురాధ, ఏ గాయత్రి, ఆక్వా డైమండ్స్ ఫౌండర్ చేతన్ అగర్వాల్, డైరెక్టర్ సేజుల్, గౌరీ సిల్క్స్ చైర్మన్ కె శ్రీనివాసరావు, ఆకృతి గ్రూప్స్ అధినేత గుర్రం మురళి ప్రీ లాంచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విస్తృత శ్రేణి బంగారు, వజ్రాభరణాలను ప్రదర్శనలో ఉంచారు. ప్రదర్శనలో ఉంచిన ఆభరణాలను ఆసక్తిగా తిలకించారు. సాంప్రదాయ ఆధునిక మేళవింపుతో రూపొందించిన ఆభరణాలు మగువలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రీ లాంచింగ్ సందర్భంగా తంబోలా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 17న విజయవాడ లబ్బిపేటలో షోరూంను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మహిళలు కోరుకునే రీతిలో అధునాతన డిజైన్లలో ఆభరణాలు లభిస్తాయని చెప్పారు. గౌరీ సిల్క్స్కి ఎంతో మంచి పేరు ఉందన్నారు. పట్టణాలు, నగరాల్లో గౌరీ సిల్క్స్ని ప్రజలు ఎంతగానో ఆదరిస్తారని వారు గుర్తు చేశారు. ఆక్వా జ్యువెలరీకి సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందని తెలిపారు. మన్నిక నాణ్యతకు ఆక్వా జ్యువెలరీలో తిరుగుండదని తెలిపారు. We are launching Aqua Diamonds in Vijayawada. Today is the pre-launch. Amazing response undandi. We are displaying over 300 pieces of exclusive diamond and polki jewelry here. Amazing response from all over Vijayawada. And thank you all for coming. And we are launching soon. December 17th is our launch. Everybody please check out. It's a very reputed brand, Aqua Diamonds, and it's coming to Vijayawada. Hi Andhra Pradesh. Actually ప్రీవియస్గా మేము ఆకృతి అండ్ గౌరీ సిల్క్స్ ఆల్రెడీ మేము విజయవాడకి తీసుకొని వచ్చి ఉన్నామండి. ఇప్పుడు ఆక్వా డైమండ్స్ని కొత్తగా లాంచ్ అయిపోతున్నాము. ఆల్రెడీ ఆక్వా డైమండ్స్ బంజారా హిల్స్లో 13 ఇయర్స్ నుంచి చాలా మంచి పేరు తెచ్చుకొని జెన్యూన్ ప్రైసింగ్తో, కరెక్ట్ అయిన క్యారెటైజేషన్తో ప్రాపర్గా బిజినెస్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు ఆ బ్రాండ్ని మేము హైదరాబాద్ గౌరీ సిగ్నేచర్స్లో ఇన్హౌస్ బ్రాండ్గా తీసుకున్నాము. సో ఇప్పుడు విజయవాడలో రేపు 17th లాంచ్ అయిపోతున్నామండి. ఈరోజు ప్రీ లాంచ్ జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్ ఆర్ వెరీ హ్యాపీ. 17th ఇనాగరేషన్, స్టోర్ ఇనాగరేషన్ అండి. తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. సో ఆక్వా డైమండ్స్ అనేది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ప్రోడక్ట్ కానీ జెన్యూన్ వెయిట్స్ ఉంటాయి. మార్కెట్లో జరిగేది ఇప్పుడు క్వాలిటీ కానీ ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతుంది, కానీ ఆక్వా డైమండ్స్లో మీకు క్వాలిటీ అనేది 100% జెన్యూన్ క్వాలిటీ, జెన్యూన్ వెయిట్స్. స్టార్టింగ్ ఫ్రమ్ ఒక 2 lakh rupees నెక్లెస్ నుంచి 20-30 lakhs వరకు బ్రైడల్ సెట్స్ మీకు అన్నీ యూ కెన్ ఎంజాయ్ వేరింగ్. ట్రై. మీకు హైదరాబాద్ వచ్చే వరకు అవసరం లేదు, మీకు విజయవాడలోనే యూ గెట్ ఆల్ ద బెస్ట్ కలెక్షన్. సో ప్లీజ్ కమ్ విజిట్ అవర్ స్టోర్ అండ్ ఎంజాయ్ ద కలెక్షన్. It's a very emotional journey for us, opening Aqua Diamonds in Vijayawada. I'm so glad that we met Anuradha Garu and Gayatri Garu, and we have full trust on them that they will take Aqua to new heights, and we are very happy to partner with them. విజయవాడలో ఆకృతి అంటే చాలా జెన్యూన్గా ప్రోడక్ట్ బాగుంటుందని లేడీస్ అందరికీ ఐడియా ఉంది. సేమ్ అలాగే గౌరీ ఒక వెడ్డింగ్ డెస్టినేషన్కి ప్రాపర్గా కరెక్ట్ చాయిస్. ఒక వెడ్డింగ్ వెళ్ళాలంటే గౌరీ అని అందరికీ అర్థమైంది. అలాంటి టీంతోనే ఇప్పుడు ఒక ఆక్వా జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ విజయవాడకు వచ్చింది. సో మీకు పర్సనల్గా లేడీస్కి వాళ్ళకి ఏం కోరుకుంటున్నారో ఆ టేస్ట్, ఆ ప్రైజ్, ఆ బ్రాండ్ అవన్నీ విజయవాడకి చాలా అందాన్ని తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టీం అందరికీ బెస్ట్ ఆఫ్ విషెస్ చెప్తూ థ్యాంక్ యూ విజయవాడ, ఎంజాయ్ దిస్ ప్రోడక్ట్. మేము విజయవాడలో 2 years బ్యాక్
గౌరీ సిల్క్స్ అనే పేరు మీద ఒక బ్రాండ్ ఓపెన్ చేశాము. ఆఫ్టర్ దెన్ బిఫోర్ ఇయర్ జూబ్లీ హిల్స్ గౌరీ సిగ్నేచర్ పేరుతో ఒక బ్రాండ్, అదే బ్రాండ్ ఎక్స్టెన్షన్ ప్రీమియం బ్రాండ్ ఓపెన్ చేశాము. ఇప్పుడు సిటీలో వెడ్డింగ్ అంటే పట్టు చీరలు, బంగారపు నగలు, ఈ రెండు కాంబినేషన్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బట్ శారీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిటీలో గౌరీ సిల్క్స్ ఈజ్ ద ప్రీమియం అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ వెడ్డింగ్ బ్రాండ్ అండి. ఇది స్పెషల్ ఏంటంటే వెడ్డింగ్ సంబంధించిన గౌరీ సిల్క్స్లో ఉన్న ప్రతి చీర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్తో తయారవుతుంది. గౌరీకి ఎలాంటి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో ఆక్వా కూడా ద సేమ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్తో వీళ్ళు చేస్తారు. కాబట్టి ఇట్ ఈస్ ద వెరీ వెరీ యూనిక్ ప్రొడక్ట్. ఇటీవల మిచాంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్లో బీభత్సం సృష్టించింది. అకాల వర్షాలు, ఈదురుగాలులకు భారీగా పంట నష్టం జరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ తుఫాను కష్టాలింకా తీరనేలేదు. మరో తుఫాను ముప్పు రాష్ట్రానికి పొంచి ఉందన్న వాతావరణ శాఖ ప్రకటన ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తోంది. ఈ నెలలో మరో తుఫాను ఏపీని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నెల 16న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయని, ఇది 18వ తేదీ నాటికి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, శ్రీలంక వైపుగా పయనించే అవకాశాలున్నాయని తెలిపింది. ముందుకు కదులుతూ మరింత బలపడి తీరం దాటే సమయానికి భారీ తుఫానుగా మారనుందని అంచనా వేస్తున్నారు. ఇది కూడా ఏపీలోనే తీరం దాటే అవకాశాలు 50% ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కొత్తగా ఏర్పడే తుఫాను ఏపీ వైపు పయనిస్తే మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ 21 నుండి 25వ తేదీ వరకు వర్షాల ముప్పు పొంచి ఉందని, తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు తాకిడి ఉంటుందని తెలిపారు. మిచాంగ్ తుఫాను కంటే ఈ తుఫాను తీవ్రత ఎక్కువగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.